బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ క్లైమాక్స్ చేరుకున్నదని చెప్పుకోవాలి. ఇక పార్టీ కోసం కష్టపడినటువంటి క్యాడర్ సీనియర్ నాయకులకు గుడ్ న్యూస్ చెప్పేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇక నామినేటెడ్ పదవుల యొక్క భర్తీ కొరకు ఇక సీఎంతో అయితే ఇప్పటికే ఖచ్చితంగా అంటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రత్యేకంగా అయితే వాళ్ళు భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 4 గంటల పాటు పదవుల యొక్క భర్తీ పైన అయితే ఇక వీళ్ళు డిస్కషన్ కూడా జరిపినట్టు తెలుస్తూ ఉంది. జిల్లాలు, సామాజిక న్యాయం, పార్టీ కోసం అయితే పనిచేసిన నేతలు ఇలా లిస్టులను అయితే ఫిల్టర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆశావహుల ఒక్కో పేరు పైన అయితే ప్రత్యేకంగా కూడా డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఒకరికి ఒకటే పదవి అనే సూత్రాన్ని పాటిస్తూనే ఇక సామాజిక సమీకరణాలకైతే పెద్దపీట వేయాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. దాదాపుగా 40కి పైగా కార్పొరేషన్లు, ప్రభుత్వ సలహాదారుల పోస్టుల కోసం అయితే వందలాది దరఖాస్తులు అయితే రాగా ఇక ఏదైతే డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితర వాటిని కూడా వడపోసి అత్యంత కీలకమైనటువంటి 20 నుంచి 25 పదవులను అయితే మొదటి విడతలో అయితే భర్తీ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. మరి కేవలం ప్రభుత్వ పదవులే కాకుండా పార్టీలో ఖాళీగా ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ పదవులను కూడా ఒకేసారి భర్తీ చేయడం ద్వారా కూడా అసంతృప్తికి తావు లేకుండా కూడా చూడాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల భర్తీపైన అయితే 2-3 రోజులలోనే ఇక జీవోలు కూడా విడుదల చేయనున్నట్లయితే తెలిపింది. మరి ఇందుకోసం సచివాలయ వర్గాలు ఇప్పటికే అంటే కసరత్తులు కూడా పూర్తి చేస్తూ ఉన్నాయి. మరి పార్టీకి విధేయులుగా ఉండి ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో కష్టపడినటువంటి వారికి ఈసారి అయితే పెద్దపీట వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. మరి అయితే పదవుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు రావడంతో అయితే ఆశావాహుల్లో టెన్షన్ నెలకొన్నదనే చెప్పుకోవచ్చు. ఇక గాంధీ భవన్ చుట్టూ కూడా మంత్రుల యొక్క నివాసాల చుట్టూ నాయకులు ప్రదక్షిణలు చేస్తున్న వైనం కనిపిస్తోంది. తమకు ఈ దఫా అయితే పదవి ఖచ్చితంగా వచ్చేలాగా అవకాశం చూపాలని చెప్పేసి కూడా ఇక ప్రాధేయపడుతున్న వైనం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తూ ఉన్నదని, ఇప్పటికీ తమకు పదవి రాకపోతే ఎలా అంటూ కూడా కొందరు మంత్రుల సన్నిహితులైతే సున్నితంగానే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక ఎమ్మెల్యేల ఏదైతే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ లిస్టు కూడా పెద్దగానే ఉన్నదని చెప్పేసి అయితే పీసీసీ వర్గాలు చెబుతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయితే ప్రాధాన్యత ఇస్తూనే రెడ్డి వర్గంలోని కీలక నాయకులను సంతృప్తిపరచడం ప్రభుత్వానికి సవాలుగానే మారిందని చెప్పుకోవాలి. మరోవైపు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం 30% మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి పార్టీలోని ఖాళీ పదవులు కూడా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. త్వరలో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరి ఈలోపే నామినేటెడ్ పదవులు, ప్రభుత్వంలోని పోస్టులను భర్తీ చేసి ముందుకు సాగాలనేది మాత్రం సర్కారు యొక్క ఆలోచనగా కనిపిస్తూ ఉంది. మరి ఈ పదవుల భర్తీ ద్వారా కింది స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపవచ్చు అని చెప్పేసి పార్టీ కూడా భావిస్తున్నది. అంతేకాక గత కొన్ని రోజులుగా అయితే పెండింగ్లో ఉన్నటువంటి పదవుల ప్రక్రియను కూడా పూర్తి చేయడం ద్వారా పార్టీలో అంతర్గత విమర్శలకు చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ పాలన, పార్టీ యాక్టివిటీస్ స్పీడప్ అవుతాయని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైతే కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగితే ఆయా సంస్థల ద్వారా కూడా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నది. మరి పదవుల భర్తీ ద్వారా గ్రౌండ్ లెవెల్లో అయితే పార్టీ కూడా పటిష్టం అవుతా ఉన్నదని నమ్ముతా ఉన్నది. తద్వారా ఎన్నికల్లో సులువుగా అయితే విజయం సాధించవచ్చు అనే అభిప్రాయంలో కాంగ్రెస్ అయితే భావిస్తూ ఉన్నది.